మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. గతంలో నాన్న ఉన్నప్పుడు కూడా పెద్దాయన అంటే చాలా అభిమానంగా ఆప్యాయతగా ఉండేవాడు. నాన్న పెద్దాయన కోసము అప్పుడు పార్టీలో కూడా పెద్దాయనతో పాటు చాలా నడిచి పెద్దాయనతోనే అప్పుడు కౌన్సిలర్, ఈయన హయాంలోనే కౌన్సిలర్గా కూడా నాన్న ఉన్నాడు. ఆయనతోనే నడుస్తున్నాడు. తర్వాత మనం 2019లో ఎలక్షన్ తర్వాత 2019 వరకు ఆయనతో పాటే ఉన్నాం మేమంతా, మా ఫ్యామిలీ, మా కుటుంబం అంతా. 2019 ఎలక్షన్ తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం పెద్దాయన కొంచెం ఎలక్షన్లో కొంచెం సైలెంట్గా ఉండడం వల్ల అప్పుడు పోయి నాన్న కూడా మనం ఇలా మీరు కూడా సైలెంట్గా ఉన్నారు, మనము వేరే వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, మేము పోదలుచుకున్నామని చెప్పి ఆయనకు అడిగి ఆయన పర్మిషన్ తీసుకొని అప్పుడు నాన్న కూడా వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత మనం పోయినాము. కానీ కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీలో కూడా మనకు మన గౌరవము ప్లస్ మన మైనార్టీస్కి న్యాయము రెండు జరగకపోవడం వల్ల నేను కూడా అక్కడి నుంచి తప్పుకొని సైలెంట్ అయిపోయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు సస్పెండ్ చేశానని చెప్పారు. కానీ వాళ్ళు సస్పెండ్ చేయడానికి వాళ్ళు నాకు ఏ అర్హత లేదు, ఎందుకంటే ఇండిపెండెంట్ కౌన్సిలర్ని. అందుకు వాళ్ళ కాడి నుంచి తప్పుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పోయి పార్టీలో చేరిన తర్వాత మనము పార్టీలో నడుస్తున్నాము. ఎవరికి టికెట్ వచ్చినా కూడా మనము వాళ్ళ వెంటే ఉంటాము. పార్టీ ఏ విధంగా నడుస్తుందో, పార్టీ ఏ విధంగా నడవనికి చెప్తాదో ఆ విధంగా మనము పార్టీకి కట్టుబడి ఉంటామని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అదే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మన అదృష్టం కొద్దీ మళ్ళీ మన వరదాల రెడ్డి గారికి మళ్ళీ టికెట్ పైనుంచి హై కమాండ్ నుంచి టికెట్ రావడం జరిగింది. అందుకు ఆయన కూడా మనకు మద్దతు కోసం అంతా సహకరించడం కోసం ఫోన్ చేసినారు, మాట్లాడినారు. నేను మొత్తం ఈ కాలం అంతా నేను ఎప్పుడు కూడా ఆయనకు కట్ కాలేదు. ఆయనతో పాటు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆయనతో మాట్లాడుతున్నా, కొండాడన్నతో కూడా మాట్లాడుతున్నా, అంతా నేను టచ్లోనే ఉన్నాను. ఇప్పుడు పిలవడం జరిగింది, పిలువుతానే నేను ఓకే అని చెప్పి ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీ కోసము వర్క్ చేయడానికి, తెలుగుదేశం పార్టీకి ముందుకు నడుపుకోవడానికి ఆయన ఇప్పుడు క్యాండిడేట్గా డిక్లేర్ అయినారు. కాబట్టి ఆయన ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనం అంతా కలిసి ఆయనకు ఈ 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో మా మైనార్టీ సోదరులంతా అందరం కలిసి ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించుకొని ఖచ్చితంగా తీరుతాము. ఈ మాట అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ ప్రస్తావించిన విషయాలు ఆల్రెడీ మహమ్మద్ గారికి, వారి కుటుంబానికి, మా కుటుంబానికి అనుబంధాన్ని గురించి వరదారెడ్డి గారు, గౌస్ గారు, మున్నా గారు తెలియజేశారు. ఇదే అనుబంధం భవిష్యత్తులో కూడా కొనసాగాలని, ముస్లిం సోదరుల నుండి పూర్తి ఇట్లాంటి సహకారము భవిష్యత్తులో కూడా మాకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ రాజకీయంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, బీజేపీతో కూడా పొత్తు ఏర్పాటైన జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు పొత్తులోకి వచ్చినాయి. ఇక్కడ మేము క్లియర్ కట్గా మీ అందరి ముస్లిం సోదరుల విషయంలో ఇక్కడ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏమంటే, మేము బ్రతికి ఉన్నంత కాలము సెక్యులరిజానికి కట్టుబడి ఉంటాం. ఈ స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కోల్పోం. ఈ విధంగా మీకు మాట ఇస్తున్నాం. అయితే కేవలం చంద్రబాబు కూడా బీజేపీతో కలవడానికి కూడా ఎన్ని ఇబ్బందులే ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగే రాక్షస పాలనను అడ్డుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఒక ప్రభుత్వం అండదండలు ఉంటే తప్ప ఇక్కడ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరుపుకోరేమో అనే ఒక భావనతోటే బీజేపీతో పొత్తు కలుపుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది తప్ప వేరే విషయంగా అయితే కాదు. ఎందుకంటే అక్కడ వీళ్ళకి ఓట్లు ఉన్నాయనుకో 2%, 3% ఓట్ల కోసం చంద్రబాబు ఎందుకంటే ఆ విధంగా నష్టం జరుగుతుందని తెలిసినా, ఎంతో కొంత నష్టం జరుగుతుందని తెలిసినా కూడా వారు బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా రాబోయే ప్రభుత్వంలో కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అధికారం ఏర్పడుతుంది అని తెలిసినా కూడా ప్రభుత్వం నిలదొక్కుని పరిపాలన సక్రమంగా జరగాలంటే
నిరంతరము కేంద్ర ప్రభుత్వంతో మనకు సహకారం అవసరం. ఇప్పుడుండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వనరులను బట్టి ఇప్పుడుండే కేంద్రం మొత్తం అన్ని ట్యాక్స్లను కేంద్రమే తీసుకుంటా ఉండేది. జీఎస్టీ అనేది వచ్చి అంతకుముందు మామూలుగా ఈ కమర్షియల్ ట్యాక్స్లను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కువ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం అందిస్తేనే ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి రాష్ట్రాలకు ఏర్పడింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడతాయనే సూచనలు అందరికీ స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రెండు కారణాల దృష్ట్యానే బీజేపీతో చంద్రబాబు పొత్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ప్రొద్దుటూరులో ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వము మేము తప్పకుండా మా ఉనికిని కోల్పోకుండా మీ అందరితో మేము హిందూ అని కాదు, ముస్లిం అని కాదు, క్రైస్తవుడని కాదు, అందరి హక్కుల కోసము అందరినీ సమానంగా చూసే విధంగానే మేము నడుచుకుంటామని చెప్పి మీ అందరికీ మాట్లాడిస్తాము. థ్యాంక్ యూ.